మిత్రులారా, ఇవాళ మన ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మనకు ఆనాడు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తాండూరులో ఉన్న చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాపరాయి వ్యాపారం చేయడమే కాకుండా ఇక్కడ మహారాష్ట్రకు పోవాలన్నా, కర్ణాటకకు పోవాలన్నా, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద జంక్షన్గా మన తాండూరు పట్టణం ఉండే. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి ప్రాంతం నుంచి నామినేషన్ వేసినప్పుడు ఇక్కడి నుంచే రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఈ తాండూరు పట్టణం రాజకీయాలలో మాణిక్రావు గారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఈ తాండూరు పట్టణం గతంలో ఉన్నాయన కూడా ఒక మాదిరిగా బాగానే పనిచేసిండు. కానీ ఈరోజు ఉన్న ఎమ్మెల్యే ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేటట్టుగా పల్లకిలో మోసి అసెంబ్లీకి పంపిస్తే 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అక్కడ పట్నంలో 100 కోట్లకు అమ్ముడు పోతే పర్వాలేదు, ఇక్కడ ఎక్కడ ఖాళీ జగ కనిపించినా దాన్ని కబ్జా పెట్టి కాగ్నా వాగులో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దొంగని ఇవాళ కేసీఆర్ గారు మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టాడు. ఇంతకుముందు మున్సిపల్ సమావేశాలు జరిగిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏమున్నా అచ్చోసిన ఆపోతులాక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కుమ్ములాడుకునేటోళ్ళు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటోళ్ళు. మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నోళ్ళు ఇవాళ ఒకరి కాళ్ళు ఒకరు మొక్కుంటున్నారు. వాళ్ళ కోసం కొట్లాడిన మీరు, కొంతమంది ఎమ్మెల్సీ వైపున ఇంకా కొంతమంది ఎమ్మెల్యే పక్కన నిలబడి తలపడి కొట్లాడిన మీరు ఇవాళ హైదరాబాదులో కేసీఆర్ వాళ్లకు భూముల పంచాయతీలు తెంచి 100 కోట్ల రూపాయల లాభం చేకూరిస్తే ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా వాళ్ళు కలిసిపోయినరు. ఒకడు వచ్చి కడుపులో తలకాయ పెడతాడు, ఇంకోడు కాళ్ళకు దండం పెడతాడు.